తెలంగాణలో భూముల బహిరంగ మార్కెట్ విలువలు పెరగనున్న విషయం తెలిసిందే. వ్యవసాయేతర భూములతో పాటు అపార్ట్మెంట్ల విలువను పెంచేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అపార్ట్మెంట్ల మార్కెట్ విలువలు 25% నుంచి 30% మేర పెరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లో చదరపు అడుగుకి అత్యధికంగా 4,800 రూపాయలుండగా, నెక్నంపూర్లో అత్యల్పంగా 2,000 రూపాయలు ఉందన్న విషయం మీకు తెలిసిందే కదా. తెలంగాణలో పెరగనున్న స్థిరాస్తుల మార్కెట్ విలువలు, అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ విలువల్లో మార్పులు. జూబ్లీ హిల్స్లో అత్యధికంగా అపార్ట్మెంట్లో చదరపు అడుగుకి 6,000 రూపాయలు. తెలంగాణలో భూముల బహిరంగ మార్కెట్ విలువను పెంచేందుకు ప్రభుత్వం చేస్తోన్న కసరత్తు తుది దశకు చేరుకుంది. వ్యవసాయేతర భూములతో పాటు అపార్ట్మెంట్ల మార్కెట్ విలువలు ప్రాంతాన్ని బట్టి సుమారుగా 25% నుంచి 60% మేర పెంచనున్నట్లు తెలుస్తోంది. అందులోనూ అపార్ట్మెంట్ల బహిరంగ మార్కెట్ ధరలు పెరగనుండడంతో ఇళ్లను కొనుగోలు చెయ్యాలి అనుకుంటోన్న వినియోగదారుల్లో ఆసక్తి నెలకొంది. రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధి, రవాణా సౌకర్యాలు, డిమాండ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అపార్ట్మెంట్స్ మార్కెట్ విలువల్ని పెంచనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఆయా ప్రాంతాలను బట్టి విలువల్లో స్వల్ప మార్పులుంటాయి. ప్రధానంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ మార్కెట్ విలువలు 25% నుంచి 30% మేర పెరగనున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ చదరపు అడుగు ప్రస్తుతం 4,800 రూపాయలు ఉండగా, ఇది 6,000 రూపాయలకు పెరుగుతుందని సమాచారం. కోకాపేట్లో చదరపు అడుగు 3,000 రూపాయలు ఉండగా, అది సుమారు 4,000 రూపాయలకు పెరగవచ్చని చెబుతున్నారు. మాదాపూర్, పుప్పాల్గూడ, గండిపేట్, మణికొండలో అపార్ట్మెంట్లో చదరపు అడుగు రిజిస్ట్రేషన్ విలువ 2,200 రూపాయలు ఉంది. అంటే ఇప్పుడు సుమారు 30% మేర మార్కెట్ విలువ పెరిగితే చదరపు అడుగు 2,800 నుంచి 3,000 రూపాయల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ల విలువలతో పాటు కమర్షియల్ నిర్మాణాల బహిరంగ మార్కెట్ విలువలు సైతం పెరగనున్నాయి. అందుకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ల ఛార్జీలు కూడా పెరుగుతుండటంతో ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరగనున్నది. ప్రస్తుతం హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్ల విలువ చదరపు అడుగుకి ఏ విధంగా ఉన్నాయి, అవి ఎంత మేరకు పెరిగే అవకాశం ఉందో చూసేద్దాం. హయత్నగర్లో ప్రస్తుత విలువ 2,500 రూపాయలుండగా, అది 3,200కు పెరగనుందని సమాచారం. అత్తాపూర్లో కూడా ఇంతే పెరగనుంది. శంషాబాద్, గండిపేట్లో 2,200 నుంచి 2,800కు పెరుగుతుంది. కోకాపేట్లో 3,000 నుంచి 3,900 అయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి ఇక్కడ మరింత పెంచాల్సిన అవసరం ఉంది. మంచిరేవుల, నానక్రామ్గూడ, నార్సింగిలో ప్రస్తుతం 3,000 రూపాయలుండగా, అది 3,900 వరకు పెరగనుంది. మణికొండ, పుప్పాలగూడలో 2,200 నుంచి 2,700 లేదా 2,800కు పెరగనుంది. నెక్నంపూర్లో 2,000 కాస్త 2,600కి చేరుకుంటుంది. షేక్పేట, గచ్చిబౌలి, కొండాపూర్లోనూ 3,000 కాస్త 3,900కు పెరుగుతుంది. జూబ్లీహిల్స్లో 4,800 కాస్త 6,000కు పెరిగే ఆస్కారం ఉంది. మియాపూర్లో 2,800 నుంచి 3,700 అవుతుంది. ఇక ఖైరతాబాదులో 3,800 కాస్త 5,000, ఎర్రగడ్డలో 3,300 నుంచి 4,300, సరూర్ నగర్లో 2,500 కాస్త 3,200, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాల్లో 2,200 కాస్త 2,800కు పెరుగుతుందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు.